నాడు నువ్వు మనమై పోయేటప్పుడు నాదా నన్ను చంపినవాడి పేరు గాని నా పేరు గాని 12, 24 సంవత్సరాలు ఆగాలని చంపినవాడు గాని పేరు పలివాడి పేరు చెప్పదల్లవు నాదా కోరుకో అంటే నాదా బంగారం కోరుకోలే ఎండి కోరుకోలే కొడుకులు అంటే కొడుకుల బిడ్డల బలం కోరుకున్నా నాదా కొడుకుల బలం కోరుకున్నా నాదుడా కొడుకులు ఉట్టికోయే వాళ్ళు నాగాయి ఉట్టి ఎవరి పాలు నాదుడా కొడుకుల కొట్టయ్య నాదా ఉన్నప్పుడు కొడుకులు అవుతున్నారు పెరిగి పెద్దగా గడ్డాలు విషయాలు వచ్చినాక పాలి వాళ్ళు పగవాళ్ళు ఇతరులు చెట్టులు అయిపోతున్నారు మన మొత్తం మన పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రకారం కుక్క ముద్ద లెక్కల మీ తండ్రి పేరు చెబుతురామా రేణుక ఎల్లమ్మ రేణ బావలన్న మాటలకు రొమ్ముల బాణాలు నాకు అమ్మాయి కూర్చుతున్నాయి తండ్రి పేరు చెప్పేదాకా నేను మట్టేడు మారం కూడా చేరడానని చెప్పి కొనకారామయ్య సరే పర్వాలేదు రాముడి కొట్టిన అన్నంలోకి 2 ముద్దలు అన్నం పిసికింది కొడకా రామయ్య చేసుకున్న భర్త పేరు నోటి నుండి వాళ్ళకి రాదురా ఒకవేళ చేసుకున్న భర్త పేరు నోటి నుండి వాళ్ళకినట్టుంటే ప్రకారంగా అమ్మవారు రేణుక ఎల్లమ్మ రామునికి వండిన అన్నంలోంచి 2 ముద్దలంట పిసికింది 2 ముద్దలంట తీసి పసుపు కుంకుమ అలంకరణ చేసి కుప్పాల పంతులంట పేరు పెట్టి గగన మార్గమందు పంపినది అక్కడ చూడబోతే పుప్పాల పంతులురా ఒక బంతి మీద చూడబోతే నీ తండ్రి పేరు ఉన్నది 2వ బంతి మీద చూడబోతే నీ తల్లి పేరు ఉన్నది పట్టుకరారా పంతులు పట్టుకొచ్చినట్టుకుంటే నీ తండ్రి పేరు చెప్తాను మరి ఆ ప్రకారంగా చెప్పినప్పుడు రాముడైనా పిలిచిండు తమ్ముడు పిలిచిండు ఏ ప్రకారం చెప్పిండు తల్లి పైలమని చెప్పి పంతులు జాడల్లా రాముడు దక్షిణ పోతే పంతులు తూర్పు పోతున్నాయి పంతులు తూర్పు పోతే రాముడు దక్షిణ పోతున్నాడు రామునికి పంతులు చేతులు ఎక్కుతలేవు మరి భార్గవి రాముడు పంతుల జాడల వెళ్ళని అమ్మవారు రేణుక ఎల్లమ్మ తొలి గన్నం తప్పితే తొలి 90 ఏళ్ళ అవసండరమ్మ గన్నం తప్పితే 90 ఏళ్ళ అవసండర తిట్టేవాడు పోయిందని చెప్పి అమ్మవారు రేణుక ఎల్లమ్మ చిక్కలయ్య దగ్గరికి వచ్చి చాలు చెప్పలేదు దగ్గరికి వచ్చి చొక్కల ఒడి గుంజినాదే శ్రీయాల గౌరమ్మ దగ్గరికి వచ్చి సీకటి మామిడి శివాల గడ్డ మీద మత కొలిపినది ఆ ప్రకారంగా అమ్మవారు రేణుక ఎల్లమ్మ అద్దాన పడి లోపల ఎక్కడికి పోదునని చెప్పి తల్లి వెనక తల్లి పిన తల్లి దగ్గరికి పోతాను అమ్మవారి గంగమని అది చేసుకొని అద్దాన పడివిలోన మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏ విధంగా పోతున్నదైనా జడివాన నది సాగరానా
రేణుకా ఎల్లమ్మ గంగా గంగా అని ఆర్చి కూతబెట్టినప్పుడు అమ్మవారు గంగదేవి అయినా ఇంకా మడుగులున్న గంగదేవి తల్లి గంగమ్మ అమ్మవారు గంగదేవి అమ్మవారు గంగదేవి ఇలనాటికైనా అలనాటికైనా గంగదేవికి ముసలితనం లేదు. మరి ఈ రూపకాలం పోతే వర్షవారి ఎంతనో వర్షవారి ఎంతనో అనుకొని అమ్మవారు గంగదేవి 60 సంవత్సరాల వృద్ధురాలు వేషం కట్టుకొని కట్టుకొని ఆ అమ్మవారు ప్రకారంగా పోతున్నదంటే అనుకుంటా గంగరా కాదే ఇప్పుడు వచ్చినోడికి సిప్పలమ్మలు అన్నట్టు నా తొవ్వదారి గడ్డం వచ్చి నన్ను ఎవరెవరు అంటున్నావే నువ్వెవరే నేనెవరు అంటున్నావా అయితే బిడ్డ కాదు బిడ్డ అంటున్నావా బిడ్డే